హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో అసిస్టెంట్స్కి అయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆగస్ట్ 3 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఆగస్ట్ 30th నుంచి అయితే మీకు ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఇంటర్వ్యూ ఉండొచ్చు, రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఇంటర్వ్యూ ఉంటుంది లేదంటే టెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇందులో పూర్తి వివరాలు మనం ఇంకా క్లియర్గా చూద్దాం. చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టోటల్ వేకెన్సీస్ 15 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే బీఈ లేదా బీటెక్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఎంఈ ఆర్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి ఎన్ఐటి వాళ్ళు, లేదా బీఎస్సీ ఎంఎస్సీ విత్ వ్యాలిడ్ గేట్ ఆర్ నెట్ స్కోర్. అంటే ఎంఎస్సీ పీఈ చేస్తారు, మనం ఎంఎస్సీ చేసి మంచి నెట్ స్కోర్ ఉంటే కనుక ఈ సైన్స్ స్ట్రీమ్లో వాళ్ళకైతే ఎలిజిబుల్. దీనికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 15 పోస్టులకి అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పోస్ట్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని. బీటెక్ బీఈ వాళ్ళు అయితే గేట్ స్కోర్ ఉండాలి. అదేవిధంగా ఎంఈ లేదంటే ఎంటెక్ వాళ్ళు అయితే ఐఐటి ఎన్ఐటి నుంచి ఎలిజిబుల్ ఉండాలి. బీఎస్సీ లేదంటే ఎంఎస్సీ చేసే వాళ్ళు నెట్ స్కోర్ ఉంటే దీనికి రైడ్గా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీనికి సైన్స్ బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే దీనికి బ్రాంచ్ ఉంది. దీనికి ఇంకా క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ వాళ్ళు లేదా బీటెక్ వాళ్ళు విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్, అదేవిధంగా బీఎస్సీ సేమ్ ఎక్కడైతే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఇక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒకవేళ బీఈ లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు షార్ట్ లిస్ట్ బై రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఒకవేళ మీకు గేట్ స్కోర్ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఒకవేళ ఎటువంటి గేట్ స్కోర్ లేదు, ఇక్కడ గేట్ స్కోర్ లేకపోతే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ ఫీల్డ్లో మీకు షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పెడతారు. గేట్ స్కోర్ కానీ నెట్ స్కోర్ కానీ ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ గేట్ కానీ నెట్ స్కోర్ ఉంటే ఇంటర్వ్యూ ఏంటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 20 పోస్టులకి. లేకుంటే మీకు గేట్ స్కోర్ కానీ నెట్ స్కోర్ లేదు కానీ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఈ స్ట్రీమ్లో మీకు రిటన్ ఎగ్జామ్ పెట్టి షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ పెడతారు. ఇక నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్. ఇక ఇందులో 10 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీఈ వాళ్ళు బీటెక్ వాళ్ళు విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్, లేదంటే ఎంటెక్ వాళ్ళు ఫ్రమ్ ఐఐటి లేదా ఎన్ఐటి నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ఎన్ఐటి ఐఐటీలో చేస్తుంటారో ఎంటెక్ ఎంఈ కానీ ఈ ఏరోస్పేస్లో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక లేదు మీకు గేట్ స్కోర్ లేకుంటే కనుక, లేదంటే ఎన్ఐటి ఐఐటి చదువుకుంటే కనుక మీకు బీఈ కానీ లేదంటే బీటెక్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ మీకు 20 పోస్టులు ఉన్నాయి. దీనికి సేమ్ బీటెక్ వాళ్ళు లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు గేట్ స్కోర్ ఉండాలి, లేదా ఎంటెక్ వాళ్ళు లేదంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఐఐటి ఎన్ఐటి నుంచి చేసిన వాళ్ళైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇక లేదు మీకు గేట్ స్కోర్ లేకుంటే కేవలం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సేమ్ ఎగ్జామ్ పెట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో ఇది ఓవరాల్గా ఉన్న పోస్టులు వేకెన్సీస్. ఓకే, ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్లోనూ 43 పోస్టులు ఉన్నాయి. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లు అయితే ఉన్నాయి. దీనికి బీటెక్ వాళ్ళు లేదంటే ఎంటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉండాలి. ఒకవేళ గేట్ స్కోర్ ఉంటే కనుక ఇంటర్వ్యూ ఉంటుంది. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎగ్జామ్ బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళకి సేమ్ గేట్ స్కోర్ ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది, లేదు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్జామ్ బట్టి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్. దీనికి సేమ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ గేట్ స్కోర్ ఉంటే ఇంటర్వ్యూ, గేట్ స్కోర్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయితే చేసి పెడతారనమాట. ఇక రిటన్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ అనేది బెంగళూరులో పెడతారంట. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్కడ పెడతారు, ఇంటర్వ్యూ లేదా రిటన్ ఎగ్జామ్ అనేది బెంగళూరులో పెడతారు. డేట్స్ అనేవి ఆగస్ట్ 16th
ఆగస్ట్ 23 నుంచి లేదంటే ఆగస్ట్ 30th అయితే ఉండొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారో దాన్ని బేస్ చేసుకొని అయితే అక్కడ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years అయితే ఉంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ వారు ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇక స్టే ఫండ్ విషయానికి వస్తే ఒకవేళ మీరు బీఈ బీటెక్లో ఫస్ట్ క్లాస్ వస్తే కనుక ఫస్ట్ క్లాస్లో మీరు క్వాలిఫై ఉంటే కనుక పెర్ మంత్ మీకు అన్ని కలిపి 31,000 వస్తుంది. అదేవిధంగా ఇంకా అదర్ వాళ్ళకైతే రిమైనింగ్ వాళ్ళకైతే 37,000 పెర్ మంత్ అయితే వస్తుంది అనమాట. ఇక టెన్యూర్ అయితే ఇది 2 yearsకి అయితే జరుగుతుంది. 2 yearsకి అయితే మీకు ఇది ఇస్తున్నారు. ఓకే, 1 year అనేది మీకు ఉంటుంది యాక్చువల్గా, కానీ 2 years మీరు అయితే చేసుకోవచ్చు అనమాట, రివైజ్ చేసుకోవచ్చు ఫర్దర్గా. ఏంటి మీ కమిటీ ఉంటుంది, మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే 2 yearsలో మిమ్మల్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారు. ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్స్లో లేదా పిఎస్యు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆటోనమస్ బాడీలో పనిచేస్తారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ ఆధార్ కార్డుని ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఓకే, అదేవిధంగా మీకు ఇంకైతే ఇటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అలౌ చేయరు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక ఎవరైతే ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ వెళ్తారో వాళ్ళకి ఎటువంటి టీడీ కానీ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇటువంటి మీకు ఇవ్వరన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పార్ట్ టైం ఎక్స్పీరియన్స్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ లేదా పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ట్రైనీ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు, పార్ట్ టైం వైజ్గా కానీ అప్రెంటిస్షిప్ కానీ లేదంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ టీచింగ్ కానీ ఇటువంటివి మీకు ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయరంట. ఓకే, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫర్దర్గా అప్డేట్ కోసం మీరు వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. నేను కూడా వీటికి సంబంధించి అప్డేట్స్ కోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఇంకో విషయం, ఇక్కడ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు రిటన్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే రిటన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు దేనికి కూడా ఎలిజిబుల్ ఉండరు అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ చూడండి ఒకసారి, మీకు క్లారిఫై చేస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి, 2 yearsకి అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ కాదు, 2 yearsకి అయితే ఉంటుంది. ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుందంటే కనుక వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనమాట. కాబట్టి ఒక విధంగా మీకు స్టే ఫండ్ 35,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు, మనం దీన్ని సబ్మిట్ చేసి మీరు ఆ టైంలో ఇవ్వాలి. ఇందులో క్లియర్గా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ అయితే మనకి ఇందులో ఏమి ఇవ్వలేదు. నేను దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఈ విధంగా మీరు కనుక బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ లేదా ఎంటెక్, ఓకే, లేదా మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సి ప్లస్ నెట్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి మీరు దీనిని ఒక 2 years ప్రాజెక్ట్ అసిస్టెంట్గా చేయాలనుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.